నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ భవనం ఇందిరా భవన్ ప్రారంభోత్సవంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్కు పాత్ర లేదు, అందుకనే వారికి స్వాతంత్ర సంగ్రామం గురించి తెలియదు అనేటువంటి మాట నిజమా? ఏది నిజం అనేటువంటి విషయాలను తెలుసుకునేందుకు మనతో పాటు స్ఫూర్తి మాసపత్రిక సంపాదకులు అన్నదానం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్కారం. మల్లికార్జున ఖర్గే గారు ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్కి అసలు స్వాతంత్ర సంగ్రామానికి సంబంధం లేదనేటువంటి మాట. నిజంగా ఆర్ఎస్ఎస్కి ఈ ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి పోరాటంలో ఎటువంటి సంబంధం లేదా? ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర సంగ్రామంలో ఒక అడుగు ముందుకేసి బ్రిటిషర్లతో కలిసి పనిచేశారు, బ్రిటిషర్ల కోసం పనిచేశారు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తుంటారు. నిజమేంటంటారు? ఆర్ఎస్ఎస్కి స్వాతంత్ర్య పోరాటంలో సంబంధం లేదు అనడం ఏదైతే ఉందో అది అర్ధరహితం, అవగాహన రాహిత్యం, చరిత్ర పట్ల సరి అయినటువంటి జ్ఞానం లేకపోవటం. ఆర్ఎస్ఎస్ లేకుండా భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని మనం ఊహించుకోలేం. కాబట్టి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కావచ్చు, వేలాది మంది యొక్క యోగదానము భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఉన్నది. అయితే ఏంటంటే పేరు ప్రతిష్టలు ఆశించకుండా నిస్వార్థంగా ఉండాలి, దేశం కోసం పనిచేయాలి అనేటువంటి ఒక భూమిక ఆధారంగానే స్వయం సేవకులు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎలా పాల్గొన్నారు ఏమిటనేటువంటిది ఎక్కడా కూడా నమోదు చేసుకోవటం కానీ, డాక్యుమెంటేషన్ కానీ, పుస్తకాల్లో రాయటం కానీ సంఘం చేసుకోలేదు. కాబట్టి అవగాహన రాహిత్యం కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళకి మద్దతుగా ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళని సమర్థించుకుంటూ వచ్చారు అనేటువంటిది చెప్పడం ఏదైతే ఉందో అది పూర్తిగా 100కి 150% అబద్ధం, అసత్య ప్రచారం. ఇలాంటి అసత్య ప్రచారాలని భారతదేశ ప్రజలు క్షమించరు. కాబట్టి అడుగడుగునా కూడా ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర, స్వయం సేవకుల యొక్క పాత్ర దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఉన్నది. ఎట్లా చెప్పగలుగుతాం మనం? అంటే అడుగుతారు, మనకు స్వాతంత్ర సంగ్రామం అంటే నెహ్రూ గాంధీ రెండు పేర్లు తప్ప, ఈవెన్ కాంగ్రెస్లో కూడా చాలా తక్కువ మంది పేర్లు మాత్రమే వినబడతాయి. మొట్టమొదట వినబడేది గాంధీ, నెహ్రూలు తప్ప ఇంకెవరూ లేరా అన్నట్టుగా కూడా చరిత్రలో కానీ, మా తరం వాళ్ళకి కానీ, మా తర్వాత తరం వాళ్ళకి కానీ చెప్పుకోవడానికి ఏముంటుంది అట్లా? ఇది కూడా చరిత్రలో జరిగినటువంటి ఒక వక్రీకరణే. కేవలము స్వాతంత్ర్యము గాంధీ, నెహ్రూ కుటుంబాల వల్ల వచ్చింది అని చెప్పడం ఏదైతే ఉందో అది చరిత్రను తప్పుదారి పట్టించడం. గాంధీ, నెహ్రూ కుటుంబాల యొక్క యోగదానం ఉన్నప్పటికీ కూడా అనేక మంది విప్లవ వీరులు, అనేక మంది అజ్ఞాత వీరులు తమ జీవితాలన్నింటినీ కూడా పణంగా పెట్టారు, పోరాటం చేశారు, సత్యాగ్రహాలు చేశారు, అనేక మంది రక్తతర్పణలు చేశారు. ఎంతమంది విప్లవ వీరులండి! భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఖుదీరామ్ బోసు, వాసుదేవ్ బలవంత ఫడ్కే, ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి, ఈనాటికి చరిత్రకు ఎక్కనటువంటి అనేక మంది అజ్ఞాత వీరుల యొక్క చరిత్ర మనకి బయటకు వస్తుంది. ఆ చరిత్ర అంతా కూడా బయటికి రావాలి, నేటి తరానికి తెలియాలి. అనేక మంది విప్లవ వీరులు పోరాడారు, అనేక మంది సత్యాగ్రహాలు చేశారు, అనేక మంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించారు. 78 యుద్ధ నౌకలలో పనిచేస్తున్నటువంటి 20,000 మంది భారతదేశ నౌకాదళానికి చెందినటువంటి వీరులు, సైనికులు ఆ రోజున బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడితే ఒకవైపు ఆజాద్ హిందూ ఫౌజు పోరాటము, మరొక వైపు ఈ 78 యుద్ధ నౌకలలో పనిచేస్తున్నటువంటి భారతీయ నావికా సైనికుల యొక్క పోరాటము, అనేక మంది విప్లవ వీరుల యొక్క పోరాటము వెరసి వీరందరి యొక్క పోరాటంతో పాటుగా సత్యాగ్రహ ఉద్యమాలు జరిగినటువంటి దాని యొక్క ఫలితమే భారతదేశ స్వాతంత్ర్య పోరాటం తప్ప ఒక్క కుటుంబమో 2 కుటుంబాలు చేసినటువంటి పోరాటానికి భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదండి.
ఇలాంటి ఈ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ను స్థాపించినటువంటి డాక్టర్ హెడ్గేవార్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. మెట్రికులేషన్ చదువుతున్నటువంటి సమయంలోనే రిస్లే సర్క్యులర్కి వ్యతిరేకంగా వందే మాత్రం నినాదం చేయొద్దని బ్రిటిష్ ప్రభుత్వం సర్క్యులర్ పంపిస్తే నీల్ సిటీ హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి డాక్టర్ హెడ్గేవార్ ఆ రోజున విద్యార్థులందరినీ కూడా వందే మాత్రం నినాదాలు ప్రతిధ్వనించేటట్టుగా చేసి ఉద్యమాన్ని నడిపించారు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు. అదే కాక కోల్కతాలో వైద్య విద్యను చదువుకుంటున్నటువంటి రోజులలో అనుశీలనా సమితి అనేటువంటి ఒక విప్లవ వీరుల యొక్క సంస్థలో ఆయన ప్రవేశించి విప్లవ వీరు మార్గం ద్వారా దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. ఆ రోజుల్లో వారు కొకైన్ అనేటువంటి ఒక మారు పేరుతో విప్లవ పోరాటం చేస్తూ ఉండేటువంటి వారు. త్రైలోక్యనాథ చక్రవర్తి అని ఆయన యొక్క సహచరుడు జైల్ మే 30 బరస్ అనేటువంటి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో భారతదేశ స్వాతంత్ర్యం కోసం డాక్టర్ హెడ్గేవార్ నిర్వహించినటువంటి పాత్రను ఆయన విశదీకరించారు. ఎవరైతే ఆ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ చరిత్ర పుస్తకం చదవమనండి. డాక్టర్ హెడ్గేవార్ యొక్క స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుస్తుంది. ఇంతేకాదు, దేశానికి స్వతంత్రం సంపాదించేటువంటి పోరాటం చేసిన దాంట్లో 1920వ సంవత్సరంలో నాగపూర్ పట్టణానికి కాంగ్రెస్ కమిటీలో ఆయన ప్రముఖమైనటువంటి బాధ్యతలో ఉన్నారు. నాగపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలకి, కాంగ్రెస్ అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కాదు, ఇప్పుడున్నటువంటిది రాజకీయ కాంగ్రెస్, ఆనాడు ఉన్నటువంటిది ఉద్యమ కాంగ్రెస్, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం కోసం సాగినటువంటి కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ మహాసభను నిర్వహిస్తే డాక్టర్ హర్దీకర్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు, ఆయనకి సహాయంగా 1200 మంది యువకులను సమీకరించారు డాక్టర్ హెడ్గేవార్. జాతీయ కాంగ్రెస్ మహాసభలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలని, అప్పుడే సంపూర్ణ స్వాతంత్ర్యము అనేటువంటి తీర్మానాన్ని డాక్టర్ హెడ్గేవార్ ప్రతిపాదన చేయించారు. తమిళనాడుకు చెందినటువంటి డాక్టర్ రాఘవాచారి గారు దాంట్లోకి అధ్యక్ష స్థానాన్ని వహించారు. 1929లో ఆ సంపూర్ణ స్వాతంత్ర్య సంగ్రామ భేరీ మోగించారు. దానికి నాంది ఎవరు పలికారు అంటే 1920 నాగపూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్లో డాక్టర్ హెడ్గేవార్ ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చింది స్ఫూర్తి. కాబట్టి సంపూర్ణ స్వాతంత్ర్య సంగ్రామ భేరీకి ప్రతిపాదన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ హెడ్గేవార్. ఇంతకంటే ఏం కావాలంటే అటువంటి వ్యక్తి 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. మరి కాంగ్రెస్ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తుంటే విభేదించి ఆర్ఎస్ఎస్ ఎందుకు పెట్టుకున్నారనేది ప్రశ్న. మళ్ళీ భారతదేశ స్వాతంత్ర్యము ఒక్క ఉద్యమంతోనో 2 ఉద్యమాలతో వచ్చేటువంటిది కాదు. రెండోది, ఉద్యమాలలో జైళ్లకు వెళ్ళటము అనేటువంటిది ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ. అందరూ జైళ్లలో కూర్చుంటే ఉద్యమాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు ఎవరు? జైళ్లలోకి వెళ్ళేటాన్ని కూడా వ్యక్తులను సమీకరించాలి కదా. కాబట్టి భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ రోజున వీరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. స్థాపించినటువంటి సమయంలో కూడా ఎవరున్నారు దాంట్లో? మొదట్లో వీరితో పాటు స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నటువంటి సహచరులు, మిత్రులు, అనుయాయులు, వీళ్ళందరూ కూడా ఆ రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి వచ్చేవారు, సమర్థిస్తూ ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి స్వయం సేవకులు ఆ రోజున ఉద్యమంలో ఉన్నట్టే. రెండోది, ఈ విధమైనటువంటి వ్యక్తులను సమీకరించడం కోసం అని చెప్పి డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. సంఘంలో కూడానండి ప్రతిజ్ఞ చేస్తారు స్వయం సేవకులు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఎట్లా ప్రార్థన చేసి ప్రతిజ్ఞ, ఒక పట్టుదల, ఇటువంటివి చెప్పుకుంటూ ఉంటారో విన్నపాల్లాగా ప్రతిజ్ఞ చేసినప్పుడు భారతదేశం యొక్క స్వాతంత్ర్యమును సంపాదించుట కొరకు నేను పనిచేయుదును అనేటువంటి విధంగా ఆ రోజున ప్రతిజ్ఞ చేస్తుండేవారు. అంటే ఆ రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపనలో సంఘటన అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం అయినప్పటికీ కూడా, ప్రధానమైన ఉద్దేశం అయినప్పటికీ కూడా, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశమైంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా. అందుకనే ఏం చేశారు, తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయంసేవకులు చేసే ప్రతిజ్ఞలో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి భారతదేశం యొక్క సర్వాంగీణ ఉన్నతిని సాధించుటకు నేను రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయంసేవకుడిగా పనిచేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. అంటే స్వాతంత్ర్యం వచ్చేటంత వరకు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి?
దేశ స్వాతంత్ర్యం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? దేశాన్ని సర్వాంగీణ వికాస దిశలో తీసుకువెళ్ళటము అనేటువంటిది. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన భూమిక. ఇప్పుడు చెప్పండి, బ్రిటిష్ వాళ్ళకి మద్దతు పలుకుతుందా ఆర్ఎస్ఎస్? మద్దతు పలికిందా ఆర్ఎస్ఎస్? లేదా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడంలో ప్రధానమైనటువంటి భూమికను పోషించిందా? కాబట్టి ఆర్ఎస్ఎస్ దేశం యొక్క స్వతంత్రాన్ని కోరుకుంటుంది, బానిసత్వాన్ని కోరుకోదు, బానిసత్వ చిహ్నాలను కూడా ఉండనీయదు, బానిసత్వ అవశేషాలు దేశంలో ఉండటము దేశానికి అవమానకరము అని కూడా భావించేటువంటి స్వాభిమానపూరితమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలని చెప్పి ఆశిస్తుంది. భాగవత్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యను కూడా ఖర్గే గారు ఉదాహరించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడం అనేటువంటిది కూడా నిజ స్వాతంత్రానికి నిదర్శనమని భాగవత్ గారు అనడము, 1947లో వచ్చినటువంటి స్వాతంత్రాన్ని అవహేళన చేయడం అనేటువంటిది వారి వాదన. భారతదేశ స్వతంత్రాన్ని అవహేళన చేయటం అనేది మోహన్ భాగవత్ గారి యొక్క ఉద్దేశం అయి ఉండదు. ఎందుకంటే 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది, ఆగస్టు 15వ తేదీన, అది వాస్తవమే. కానీ స్వతంత్రం వచ్చిందా, స్వరాజ్యం వచ్చిందా అని మనం కొంత లోతుగా కనుక విశ్లేషణ చేసుకుంటే దేశాన్ని మనకిగా మనం పరిపాలిస్తున్నాము, కానీ మనదైన భారతీయమైనటువంటి జీవన శైలిలో ఆధారభూతమైన భౌతిక వనరులు, భారతదేశ భౌగోళిక పరిస్థితులు, వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని స్వకీయమైనటువంటి తంత్రం, ఆలోచన విధానం, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు ఏమిటి, ఇక్కడ శీతోష్ణ పరిస్థితులు ఏమిటి, ఇక్కడ ఏ విధమైనటువంటి పరిశ్రమలను మనం వృద్ధి చేసుకోవచ్చు, ఇలా భారతీయత ఆధారంగా ఆలోచన చేసుకునేటువంటి విధంగా పరిపాలనను కొనసాగించుకుంటున్నామా లేదా, చెయ్యాలా లేదా, ఈ విధమైనటువంటి అంటే స్వదేశీ భావన ఆధారంగా, స్వ అనేటువంటి తత్వము ఆధారంగా, స్వ అనేటువంటి భాషా భూషా వేష ఆధారంగా, స్వ అనేటువంటి ఆర్థికీయ వ్యవస్థ ఆధారంగా ఈ దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నామా? స్వ అనేటువంటి అభిమానం, దాన్నే స్వాభిమానము. ఒక దేశ పౌరుడికి ఐఎమ్ ఏ ప్రౌడ్ ఆఫ్ ఎ భారతీయ, నేను ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను, ఎప్పుడో స్వామి వివేకానంద చెప్పారు. ఈ రోజున ఆ విధంగా స్వాభిమాన భారతీయుడిగా గౌరవంగా భావించేటువంటి వ్యక్తులను తయారు చేసుకునేటువంటి విధంగా ఉన్నామా అంటే, అయోధ్య రామ మందిర నిర్మాణం ఏదైతే ఉందో ఒక జాతికి, ఒక స్వతంత్ర జాతికి అది స్వాభిమాన చిహ్నంగా ఉన్నది. ఇప్పుడు స్వాభిమాన స్వతంత్రాన్ని మనం పొందాము అనే ఉద్దేశంతో వారు చెప్పి ఉండటమే తప్ప అది స్వతంత్రం కాదు, ఇదే స్వతంత్రం మనకి, ఈ సంపూర్ణమైనటువంటి స్వాభిమానంతో కూడిన స్వాతంత్రం. ఓకే, అంటే అన్ని సంవత్సరాల పాటు అటు మొఘలాయలు లేదా ఇటు బ్రిటిషర్లు విదేశీయుల చేత పరిపాలించేటువంటి భారత్లో ఇంకా విదేశీ ఛాయలు పోలేదనేటువంటిది ఆర్ఎస్ఎస్ నమ్ముతుంది. ప్రపంచంలో అనేక దేశాల వాళ్ళు విదేశీయుల యొక్క పరిపాలన, విదేశీయుల యొక్క కట్టడాలకు సంబంధించిన చిహ్నాలు కనుక ఉన్నట్లయితే స్వతంత్రం పొందిన తర్వాత ఆ జాతీయులు దాన్ని అవమానంగా భావించి అలాంటి కట్టడాలను కూల్చేసుకుంటారు, వాళ్ళు తొలగించుకుంటారు వాళ్ళు. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుగుతున్నటువంటిదే. ఏ దేశముని తప్పు పట్టలా ప్రపంచంలో. ఒక్క భారతదేశంలో విదేశీయుల యొక్క కట్టడము తొలగిపోయి స్వదేశీయుల యొక్క స్వాభిమానమైనటువంటి అక్కడ పూర్వ మందిరం ఉన్నది, లేని దాన్ని సృష్టిస్తే మీరు తప్పుడు ప్రచారం చేయొచ్చు. అక్కడ మందిరం ఉన్నది, అది కూలగొట్టబడింది, దాని మీద మసీదు కట్టబడింది, గుమ్మటం కట్టబడింది అనేటువంటి దాన్ని విదేశీ భావ దాస్యానికి చిహ్నంగా ఉన్నది కాబట్టి అది తొలగించుకోవటం అనేటువంటిది ఒక స్వాభిమాన జాతి యొక్క లక్షణము. అది స్వాభిమాన సంకేతము అంటే, అది నిజమైన స్వాభిమాన స్వతంత్రము అంటే. కాంగ్రెస్ పోరాటం చేసినట్టుగా ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనలేదు. మేము జైలుకు వెళ్ళినట్టుగా, కాంగ్రెస్ వాళ్ళు త్యాగం చేసినట్టుగా, కేవలం కాంగ్రెస్ త్యాగాల వల్ల మాత్రమే దేశానికి స్వాతంత్రం వచ్చిందనేటువంటిది కాంగ్రెస్ గత 75 సంవత్సరాలుగా పాఠ్యపుస్తకాల్లో కానీ చరిత్రలో కానీ అనేక రకాలుగా చెప్తున్నటువంటి అంశం. అంటే కాంగ్రెస్ నాయకులు తప్ప ఇంకెవరు స్వాతంత్రం కోసం పోరాటం చేయలేదా? అందులో ఆర్ఎస్ఎస్ చేసిందా, చేయలేదా? చరిత్రను మసిపూసి మారేడికాయ చేయటం అంటే అదే. ఆ రోజున కాంగ్రెస్ చేసిందంటే అర్థం ఏమిటంటే, దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి, అనేక సంస్థలు కూడా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు, అనేక మంది వ్యక్తులు కూడా పోరాటం చేశారు. అయితే ఈ సంస్థలు కానీ ఈ వ్యక్తులు అన్నీ కూడా ఏం చేశాయంటే, ఆ రోజున
స్వతంత్రం కోసం పోరాడేటువంటి నేషనల్ కాంగ్రెస్, దాని యొక్క ఆ గొడుగు కింద మాత్రమే అన్ని సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు పనిచేసేవాళ్ళు. అన్ని సంస్థలతో సంబంధం లేనటువంటి సామాన్య సగటు భారతీయుడు కూడా నేషనల్ కాంగ్రెస్ గొడుగు కిందనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూ ఉండేవారు. ఆ విధమైనటువంటి పద్ధతిలో అనేక మంది ఉద్యమ పోరాటం చేసినటువంటి నేషనల్ కాంగ్రెస్ కింద పనిచేసినటువంటి కారణంగా నేషనల్ కాంగ్రెస్ కిందనే దేశ స్వతంత్ర పోరాటం చేస్తూ ఉండేవారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి కూడా ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రధానమైనటువంటి కార్యపద్ధతి కానీ ఉద్దేశం కానీ సంఘటన, హిందూ సంఘటన చేయటం. ఆ హిందూ సంఘటన చేయటం అనేటువంటి ప్రధానం, కానీ సంస్థాపరంగా ఏ విధమైనటువంటి ఉద్యమాలలో పాల్గొనకూడదు. కానీ దేశహితం కోసము సామాజిక కార్యక్రమాల్లో స్వయం సేవకులు స్వేచ్ఛగా స్వతంత్రంగా పాల్గొనవచ్చు అనేటువంటిది ఆ సంస్థకు ఉన్నటువంటి ఒక నియమావళి. కాబట్టి ఈ సంఘం ఏం చేస్తుంది అంటే సంఘటనా కార్యం చేస్తుంది, సంఘ శాఖలు నడిపించుకుంటూ ఉంటుంది, అదే సంఘం చేసేటువంటిది. కానీ దేశభక్తులుగా సంఘ శాఖల్లో తయారవుతున్నటువంటి వ్యక్తులు సమాజంలో అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు, అది స్వతంత్ర పోరాటం కావచ్చు, ఒక స్వదేశీ ఉద్యమం కావచ్చు, లేదా దేశ హితానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యక్రమం కావచ్చు, వాటన్నిటిలో కూడా స్వయం సేవకులు పాల్గొనవచ్చు. ఉదాహరణగా చెప్పాలి అంటే 1930వ సంవత్సరంలో దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. మధ్య పరగణాలలో సంఘం విస్తరించింది. ఆ సమయంలో బాగా ఆ సమయంలో సంఘం విస్తరించినటువంటి వాడికి మధ్య పరగణాల్లో ఉప్పు సత్యాగ్రహం చేసేటువంటి అవకాశం లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, అటవీ సత్యాగ్రహం అనేటువంటి ఒక ఉద్యమాన్ని స్వీకరించారు. దానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నాయకులు డాక్టర్ హెడ్గే వారు నేతృత్వాన్ని వహించారు. అయితే సంఘ బాధ్యతలో వారు సరసంఘచాలక, అంటే చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్గా ఉండేవారు వారు. కాబట్టి ఆ బాధ్యతలో ఉన్నటువంటి వారుగా పనిచేయకూడదు, పాల్గొనకూడదు. ఒక స్వయం సేవక, ఒక భారతీయ పౌరుడుగా స్వయం సేవకులందరూ కూడా సామాజిక కార్యక్రమాల్లో, దేశ హితానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్గా పాల్గొనరండి. వాళ్ళు ఒక భారతీయ పౌరుడుగా, ఏ సిటిజన్ ఆఫ్ ఏ భారత్, ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్, ఆ విధమైనటువంటి పద్ధతిలో పాల్గొంటారు. డాక్టర్ హెడ్గే వారు చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఏం చేశారు, ఆ చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ రెస్పాన్సిబిలిటీని డాక్టర్ పరాంజపే అనేటువంటి ఆయనకి అప్పచెప్పి, ఆయన బాధ్యత లేకుండా ఒక భారతీయ పౌరుడుగా ఆ అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అనేక మందిని ఆ అటవీ సత్యాగ్రహంలో పాల్గొనేటువంటి విధంగా చేశారు. మీకు కావాలంటే నేను ఆ పేర్లు కూడా మీకు చెప్తా. చరిత్రలోకి ఎక్కనటువంటి పేర్లు, ఎక్కదగినటువంటి పేర్లు డాక్టర్ హెడ్గే వారితో పాటుగా అప్పాజీ జోషి, బాలాసాహెబ్ ధావలే, నారాయణరావు దేశపాండే, దాదారావు పరమార్థే, వాంఖడే, ఘరోటే, అంబాడే, భయ్యాజీ కుంబాల్వార్, త్రయంబకేశ్వర్ దేశపాండే, పలేవార్, ఇలా అనేక మంది పాల్గొన్నారు. ఇది కాకుండా ఎక్కడెక్కడైతే ఆర్ఎస్ఎస్ శాఖలు బలంగా ఉన్నాయో, ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయో అక్కడ స్వయం సేవకులందరూ కూడా ఆ గ్రామాల ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచి, స్వయం సేవకులందరూ ఆ గ్రామాల ప్రజలతో పాటుగా ఆ సత్యాగ్రహాల్లో వాటిల్లో పాల్గొన్నారు. కాబట్టి ఏంటంటే సంస్థాపరంగా ఆర్ఎస్ఎస్ పాల్గొనదు. ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి స్వయం సేవకులు ఒక భారతీయ సగటు పౌరుడుగా పౌర బాధ్యతలను నిర్వహించేటువంటి వ్యక్తిగా ఉద్యమాలలో పాల్గొన్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ సమాజంలో విలీనమైనటువంటి సంస్థ. అది ఒక ప్రత్యేక ఐడెంటిటీ కోరుకునేటువంటి సంస్థ కాదు. సమాజమే సంఘము, సంఘమే సమాజంగా భావిస్తూ దేశ హితం కోసం పనిచేస్తున్నటువంటిది. అందువల్ల సమాజంలో ఒక పౌరుడుగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వేలాది మంది భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1925 నుంచి 1947 వరకు కూడా ఆ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు స్వాతంత్ర సంగ్రామంలో వేల సంఖ్యలో పాల్గొనడానికి కేవలం కొన్ని పేర్లు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. మిగిలిన లభ్యం కాకపోవడానికి, చరిత్రలోకి ఎక్కపోవడానికి కారణం ఏమంటారు? కేవలం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చరిత్రలోకి ఎందుకు వచ్చారంటారు? ఒకటేంటంటే 1930వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి విస్తరిస్తున్నటువంటి, పెరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క శక్తిని వాళ్ళు గమనించారు. ఓకే, 5 ఏళ్లకే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ యొక్క శక్తి పెరుగుతున్నటువంటి దాని కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి
పరిపాలనకే ముప్పు వస్తుంది అనే భయంతో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ మీద వాళ్ళందరూ కూడా నిఘా పెట్టారు. నిఘా పెట్టి ఏం చేశారు, 1932 సంవత్సరంలో వాళ్ళు ఒక క్లాజ్ 23 అనే పేరుతో ఒక సర్క్యులర్ వాళ్ళు పాస్ చేశారు. ఏమనంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పి. అది బ్రిటిష్ వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ మీద బ్రిటిష్ వాళ్ళే ఇంత నిఘా పెట్టి వాళ్ళ ఆంక్షలు పెడుతున్నారు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి మద్దతుగా పనిచేస్తున్నారా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు లేకపోతే రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఈ చరిత్ర తెలుసుకోవాలి. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి పనిని వ్యతిరేకిస్తూ అనేక మంది దేశభక్తులైనటువంటి కాంగ్రెస్ నాయకులు దాన్ని విమర్శించారు, సంఘానికి మద్దతుగా వాళ్ళు పలికారు. ఓకే. అలాగే 1933 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ యొక్క విస్తరణను ఎదుగుదలనుకి అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ఒక మత సంస్థ అని ఒక ముద్ర వేశారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆంగ్ల మానసపుత్రులైన వాళ్ళు, కుహనా లౌకికవాదులైన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి ఆ ముద్రను ఇప్పటికీ స్వీకరిస్తూ ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ని దీన్ని మతవాద సంస్థగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్రనే స్వతంత్ర భారతదేశంలో మరికొంతమంది దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిస్టులు కావచ్చు, వామపక్షవాదులు కావచ్చు, మరొకరు కావచ్చు బ్రిటిష్ వాళ్ళ కుట్రనే వాళ్ళు తీసుకువెళ్ళేటువంటి ఒక ఆంగ్ల మానసపుత్రులుగా, కుహనా లౌకికవాదులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంటే వాస్తవానికి అదే సమయంలో మధ్య పరగణాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని పాస్ చేశారు. ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదు, అది దేశభక్తిపూరి సంస్థ అని చెప్పి. రెహమాన్ అనేటువంటి ఒక ముస్లిం నాయకుడు దాన్ని సమర్థించాడు అసెంబ్లీలో బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తూ. అనేక మంది వ్యక్తులు స్వతంత్ర పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తిని, ఆర్ఎస్ఎస్ ఉద్యమాలు, స్వయం సేవకులు ఉద్యమాల్లో పాల్గొంటుందని చూసి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈ తీర్మానాన్ని బీగిపోయేటువంటి విధంగా వాళ్ళు అంశాన్ని లేవనెత్తారు. బీగిపోయింది, వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళే వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఒక కీలకమైనటువంటి భూమికను పోషిస్తూ వచ్చారు. ఇంకొకటిగా చెప్పుకోవాలంటే 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. బ్రహ్మాండమైన ఉద్యమం వచ్చింది. ఆ క్విట్ ఇండియా ఉద్యమం వచ్చినటువంటి సమయంలో అప్పటికి పరమ పూజనీయ డాక్టర్ జీ చనిపోయినారు. 1940 సంవత్సరం జూన్ 21 వారు చనిపోయినారు. ఆర్ఎస్ఎస్ యొక్క సెకండ్ చీఫ్ పూజనీయ గురూజీ అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి గురూజీ గోల్వల్కర్ గారు బాధ్యతను స్వీకరించారు. ఎప్పుడైతే ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిందో గురూజీ గోల్వల్కర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులకు అందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమము దేశం యొక్క స్వతంత్రాన్ని సాధించడానికి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి స్వయం సేవకులందరూ కూడా నిస్వార్థంగా ఒక దేశ పౌరులుగా దేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించడం కోసం అక్కడ ఉన్న స్థానిక సంఘచాలకుల యొక్క అనుమతి తీసుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనండి అని వారు పిలుపునిచ్చారు. అనేక వేలాది మంది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ నేతృత్వం వహించినటువంటి వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తా నేను. ఎవరంటే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాంట్లో ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో ఆ రోజున ఆర్ఎస్ఎస్ చాలా శక్తిమంతంగా ఉండేది. అమరావతి, వార్ధా, చంద్రపూర్ వీటిల్లో తీవ్ర స్థాయిలో వీటి యొక్క ఈ క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. చంద్రాపూర్లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం యొక్క తీవ్రతను గురించి బెర్లిన్లో ఉన్నటువంటి రేడియో కేంద్రం ప్రసారం చేసింది. జర్మనీ బెర్లిన్లో ఆ రేడియో కేంద్రం ప్రసారం చేసింది. కావాలంటే ఇప్పుడు ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో వాళ్ళని రికార్డులు తిరగవేసుకోమనండి, ఇది వాస్తవమా కదా తెలుసుకోమనండి. అప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర స్వతంత్ర పోరాటంలో ఏమిటో తెలుస్తూ ఉంటుంది. 125 మందికి ఆ రోజున జైలు శిక్ష వేశారు. వేలాది మందిని కారాగారంలో బంధించి
స్వయం పూచీకత్తు మీదనో స్థానిక వాళ్ళ మీదనో విడుదల చేశారు. దాంతోపాటుగా దాదాపు 125 మంది కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు 125 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేతృత్వం వహించారు. గ్రామాల నుంచి ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ ఉద్యమంలో పాల్గొనేటువంటి విధంగా చేశారు. దాదా నాయక్ అనేటువంటి వ్యక్తికి ఆ చంద్రాపూర్లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. అప్పుడు ఎన్బి ఖరే అనేటువంటి ఆయన ఈ దాదారావు నాయక్కి సమర్థంగా వాదించి ఉరిశిక్ష నుంచి జైలు శిక్ష పడేటువంటి విధంగా చేశారు. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే. కాబట్టి సమాజం నుంచి ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు అనేటువంటిది, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు అనటానికి ఆధారాలే లేవు. ఇవన్నీ కూడా నీటి మీద రాతలు లాంటివి. ఆ నీటి మీద రాతలు ఎలా ఉంటాయో వీళ్ళ మాటలు కూడా విలువలు అంతే ఉంటాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క వాస్తవాన్ని ఇది గుర్తుంచాలి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. సింధీ ప్రాంతంలో హేము కలాని అని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉండేవారు. ఆయన ఈ క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నటువంటి రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుండేది, ఉద్యమాన్ని అణిచివేయటం కోసం సైనికుల్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రైళ్లలో తరలిస్తూ ఉండేటువంటిది. ఈ హేము కలాని అనేటువంటి స్వయం సేవకు బ్రిటిష్ సైనికుల్ని ఇక్కడి నుంచి అక్కడికి తరలించడానికి వీల్లేదని చెప్పి రైలు పట్టాలకు ఉన్నటువంటి ఫిష్ ప్లేట్స్ అంటూ ఉంటారు, ఆ పట్టాల కింద ఉండేటువంటి వాటిని తొలగించి రైలు ప్రయాణానికి ఆటంకాన్ని కలిగించారు. బ్రిటిష్ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్డుకుని ఆయన్ని అరెస్టు చేసింది, ఉరిశిక్ష విధించింది. ఆయన 1943లో ఆర్మీ కోర్ట్ ఆయనకు ఉరిశిక్ష విధించింది. 42లో ఉద్యమము, 43లో ఆర్మీ కోర్టు వాదనలు చేసి ఆయనకు ఉరిశిక్ష విధించింది. ప్రాణత్యాగం చేశారు. అమలైంది. ప్రాణత్యాగం చేశారు. ఎవరైనా హేము కలాని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఎందుకు చరిత్రలోకి ఎక్కలేదు? ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి కుహనా చరిత్రకారులందరూ కూడా చరిత్రలోకి ఎక్కనీయలేదు, ప్రచారం చేయడానికి ప్రచారం చేయనీయలేదు. ఇప్పటికీ కూడా సింధీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ముంబయి పట్టణంలో ఈ హేము కలాని యొక్క స్మారక కట్టడ చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ముంబయిలో. ఎందుకు? 1942లో స్వాతంత్ర క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి కాబట్టి. ఇలాంటి అజ్ఞాత వీరులు అనేక మంది ఉన్నారు, స్వయం సేవకులు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు, ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రాణాలను లెక్క పెట్టకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. అంతవరకు ఎందుకు 1937 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆ సభల్లో పాల్గొన్నారు. అందులో జెండాను ఎగరవేస్తుంటే 80 అడుగులు ఎత్తు వెళ్ళిన తర్వాత జెండా ఆగిపోయింది. అది పైకి వెళ్ళట్లేదు, కిందకి రావట్లేదు. అక్కడ కిషన్ సింగ్ పరదేశీ అనేటువంటి ఒక వ్యక్తి నిర్భయంగా ఆ జెండా కర్రను ఎక్కి ఆ జెండాకు ఉన్నటువంటి ఆటంకాన్ని తొలగించి మళ్ళీ జెండా ఎగరేటట్టుగా చేశారు. మొత్తం సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 1500 మందో 2000 మందో శభాష్ అంటే శభాష్ అనుకున్నారు. ఆయనకి సన్మానం చేయాలనుకున్నారు. అనుకున్న సన్మానాన్ని ఆపివేశారు. ఎందుకో తెలుసా? కిషన్ సింగ్ పరదేశీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, మేము స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేము అనలేదుగా. వీళ్ళందరూ కూడా జీవితాలను పణంగా పెట్టి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. కాంగ్రెస్ సభకు కూడా వచ్చాడు ఆయన. దేశం కోసం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి దేశం ముఖ్యం, దేశం ప్రధానం. దానికోసం ఎంత త్యాగమైనా చేస్తారు, ఎంత కష్టమైనా భరిస్తారు, ఎవరితోనైనా మిత్రత్వం చేస్తారు, దేశం కోసం మిత్రత్వం చేస్తారు, దేశ హితం కోసం శత్రుత్వం కూడా వహిస్తారు. దేశానికి నష్టాన్ని కలిగించేటువంటి వాడు శత్రువులు, దేశానికి హితం కలిగించేవాళ్ళు మిత్రులు. ఈ విధమైనటువంటి భావజాలమే ఆ సంస్థలో ఉంటుంది. అప్పుడు డాక్టర్ హెడ్గేవార్ కిషన్ సింగ్ పరదేశీ ఇంటికి వెళ్ళి, నువ్వు నిర్భయంగా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత మహత్తరమైన కార్యం చేశావు, శభాస్ అని చెప్పి బెన్ను తట్టి ఆయనకు బహుమానం ఇచ్చారు. ఇది ఆర్ఎస్ఎస్ ప్రచారం కోరుకోకుండా, ప్రతిష్ట పేరు ప్రఖ్యాతులు కోరుకోకుండా, ప్రసిద్ధి పరాంగుముఖత అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా డాక్యుమెంటేషన్కి ప్రాధాన్యత ఇవ్వదు, ప్రచారానికి వీటికి ప్రాధాన్యత ఇవ్వదు. అందుకే ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది చాలామంది తెలియదు. ఎందుకంటే
సమాజంలో కలిసిపోయినటువంటి సంస్థ ఇది. కానీ అది ఒక నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంటే దానికి సంబంధించినటువంటి నిజమైన చరిత్ర చెప్పాల్సిన అవసరం కూడా వస్తుందేమో. ఎందుకంటే ఎక్కువ సార్లు అదే చెప్పడం వల్ల జనాలు అదే నమ్మేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే వీటిని అన్నింటినీ కూడా చరిత్రలోకి ఎక్కించేటువంటి చరిత్రకారులు బయలుదేరుతున్నారు. ఇలాంటి అసలైన సిసలైన చరిత్ర బయటకు రావాల్సినటువంటి అవకాశం ఉన్నది, అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు పొలిటికల్ వాయిస్ మీ ఛానల్ ఉన్నదనుకోండి, ఇప్పుడు ఈ విషయాన్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి సత్యం బయటకు వస్తుంది. అసత్యం ఎంత ప్రచారం అయినప్పటికీ కూడా ఒకసారి సత్యం బయటకు వస్తే అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. సత్యం తప్పనిసరిగా బయటపడుతుంది. సత్యానికే జయం కలుగుతుంది. సత్యమేవ జయతే, ఇది భారతీయ ధర్మం. అలాగే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేటువంటి అనేక మంది నాయకులకు ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు, సహకారాన్ని అందించినటువంటి వాళ్ళు స్వయం సేవకులు. మీకు 2-3 ఉదాహరణలు చెప్పండి. ఢిల్లీలో లాలా హంసరాజ్ గుప్తా గారు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, వ్యాపారవేత్త, ప్రముఖమైనటువంటి ఢిల్లీకి ఆయన మేయర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో క్షేత్ర సంఘచాలక్, అంటే 3-4 స్టేట్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆయన. ఆయన ఇంట్లో అరుణా అసఫ్ అలీ గారు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ఆమె ఆశ్రయాన్ని పొందింది. బ్రిటిష్ వాళ్ళు ఆమె కోసం అని చెప్పి గాలింపు చేస్తున్నారు, నిఘా వేశారు, గాలింపు చర్యలు చేస్తే ఆయన ఇంట్లో ఆమె ఆశ్రయాన్ని పొందింది. ఎక్కువ కాలం ఇంట్లో ఉండటం మంచిది కాదని చెప్పి 15 రోజుల తర్వాత లాలా హంసరాజ్ గుప్తా గారి యొక్క భార్య ఆమె యొక్క భాంగ్రా దుస్తులుంటే అవి తీసుకుని ఒక పెళ్లి ఊరేగింపు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెడుతుంటే ఆ దుస్తులు ధరించి పెళ్లి ఊరేగింపులో డ్యాన్సులు చేసుకుంటూ బయటపడింది. ఇది అరుణా అసఫ్ అలీ గారు తన చరిత్రలో చెప్పినటువంటి మాట. ఇది వారి ఆత్మకథలోనే రాసుకున్నారు. ఆత్మకథలోనే, ఏదో సందర్భాన్ని బట్టో లేదా ఆత్మకథలోనో, నేను అంతగా ఆ పుస్తకం చదవలేదు, సందర్భాన్ని బట్టి ఆమె స్వయంగా చెప్పినటువంటి సంఘటన ఇది. ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది, ఇలాంటి స్వాతంత్ర సమరయోధులను కాపాడింది. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి సంఘ కార్యకర్త ఆశ్రయం ఇచ్చారు. అంతాగా ఎందుకు, ఇప్పుడు సాండర్స్ని హత్య చేసినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఉన్నారు. అందులో రాజగురుకి ఆశ్రయం ఇచ్చి కొన్నాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగకుండా, బ్రిటిష్ ప్రభుత్వానికి కనపడకుండా ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ హెడ్గేవార్. స్వయం సేవకుల ఇళ్లలో ఆయనకు ఆశ్రయం ఇప్పించారు, ఆయన రక్షించారు కొన్నాళ్ళు. ఎందుకు, స్వతంత్ర పోరాటం చేస్తున్నటువంటి యోధులు వీళ్ళంతా కూడా. ఇది ఇంత మాత్రమే కాదు, ఇంకా అలాంటి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళల్లో మీకు కొన్ని ఉదాహరణలు, చరిత్రలో ఉదాహరణలు కొన్ని చెప్తా మీకు. అజ్ఞాత నేతలకు ఆశ్రయం ఇచ్చినటువంటి 2-3 ఉదాహరణలే. ఇవి కాకుండా స్వయం సేవకులు అనేక మంది వాళ్ళ ఇళ్లలో కూడా ఆశ్రయం ఇచ్చారు. క్షేత్ర సంఘచాలక్ లాలా హంసరాజ్ గుప్తా గారిది మీకు ఉదాహరణ చెప్పాను. అవధ్ ప్రాంత సంఘచాలక్ శ్రీపాద సాత్వలేకర్ గారు విప్లవకారుడు నానా పాటిల్ గారికి ఆశ్రయం ఇచ్చారు. పూనా సంఘచాలక్ బాబూసాహెబ్ దేశ్ముఖ్ గారు, సానే గురూజీ అనేటువంటి ఆయన ప్రముఖ గాంధేయవాది, గాంధీ శిష్యులు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అంటే చాలా వ్యతిరేకం ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన స్వతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు చేస్తోంది. ఇప్పుడు పూనా సంఘచాలక్ గారు వారికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ఇంతకంటే దేశభక్తికి తార్కాణం మనకి ఏం కావాలండి? కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి దేశ స్వాతంత్ర్యము, దేశ పోరాటం చేస్తున్నటువంటి యోధులు, వాళ్ళకి ఎలా సహాయ సహకారాలు అందించగలుగుతాము, వీటిని గురించి ఆలోచించిందే తప్ప ఆనాడు ఏ విధమైనటువంటి స్వార్థం గురించి ఆలోచించాలా. ఇవన్నీ కూడా చరిత్రలోకి ఎక్కాలని కూడా పేరు ప్రఖ్యాతుల కోసం కూడా ఆశించాలా. స్వయం సేవకుల ఇళ్లలో సోషలిస్ట్ నాయకుడు అచ్యుత్ పట్వర్ధన్ గారు, ఆయన సంఘ సిద్ధాంతంతో వ్యతిరేకించినటువంటి సిద్ధాంతం వాళ్ళది, సోషలిస్ట్ నాయకులు వాళ్ళు. అయినప్పటికీ కూడా అలాంటి స్వాతంత్ర సమరయోధులకి స్వయం సేవకులు వాళ్ళ ఇళ్లలో ఆశ్రయం ఇచ్చారు, బ్రిటిష్ ప్రభుత్వానికి దొరకకుండా. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి మనకి. సైద్ధాంతిక విభేదాలు ఉన్నా సరే దేశం కోసం స్వాతంత్ర్య ఉద్యమం నీరు కారకూడదు, స్వాతంత్ర్య పోరాటం కొనసాగాలి. ఇదంతా కూడా స్వయం సేవకులు చేసిందే. కాబట్టి స్వయం సేవకులు లేకుండా భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఊహించలేం. కన్నుడు లేని భారతాన్ని ఎలా ఊహించలేమో, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కార్యకర్తలు లేనటువంటి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఊహించలేం మనం. అదొక అంశం. అయితే రాహుల్ గాంధీ గారు ఇంకొక అంశం చెప్పారు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్లో కూడా ఆర్ఎస్ఎస్ చొచ్చుకుపోయింది,
అన్ని వ్యవస్థల్లో ఆర్ఎస్ఎస్ఏ ఉంది. ఇక నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నిటిపైన కూడా ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లో పెట్టుకొని ఆటలాడుతోంది. ఆర్ఎస్ఎస్కి ఎక్కడా కూడా అధికార వ్యామోహం కానీ, పదవీ తాపత్రయం కానీ, పెత్తనం చెలాయించాలని కోరిక కానీ ఎక్కడా లేదు. ఇంతవరకు ఆర్ఎస్ఎస్ యొక్క చరిత్ర చూసినా, అధ్యయనం చేసినా, విశ్లేషించినా అటువంటిది ఎక్కడా కూడా మనకి కనిపించదు. ఎక్కడెక్కడైతే భారతదేశంలో వ్యవస్థలు ఉంటాయో, రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు కావచ్చు, సంఘానికి వెడుతున్నటువంటి స్వయం సేవకులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాలలోకి వెడతారు. వెళ్ళినప్పుడు ఎక్కడైనా కూడా వాళ్ళు నిస్వార్థంగా పనిచేయాలి. సంఘం ఇచ్చేటువంటి శిక్షణే అలా ఉంటుంది నాకు తెలిసినంతవరకు. సంఘం ఇచ్చే శిక్షణే అది. నిస్వార్థంగా ఉండాలి, దేశహితం కోసం పనిచేయాలి. ఎక్కడైనా కూడా ఏదైనా వాదాలు వచ్చినప్పుడు నువ్వు ఏ వాదివి అంటే నేను దేశవాదిని అనే మనస్తత్వం కలిగిన వాళ్ళే ఉంటారు ఆర్ఎస్ఎస్లో. పూర్వం కాంగ్రెస్లో గాంధీవాదులు, తిలక్వాదులు ఉంటూ ఉండేవారు. డాక్టర్ హెడ్గే వారిని అడిగారట, నువ్వు తిలక్వాదివే గాంధీవాదివే అని. నేను రాష్ట్రవాదిని అన్నాడట ఆయన. అంటే దేశం గురించి ఆలోచించాలే తప్ప వ్యవస్థల మీద పెత్తనం చెలాయించాలనేటువంటిది ఎప్పుడూ కూడా ఇది లేదు. రాజకీయమైనటువంటి తాపత్రయం కూడా సంఘానికి లేదు. కాబట్టి వ్యవస్థల మీద ఇది, వ్యవస్థలు సక్రమంగా నడవటంలో ఒక పౌరుడుగా ఎలాంటి బాధ్యతలు వహించాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పౌర బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. సమాజంలో ఉన్న పౌరులు కూడా అలాంటి బాధ్యతలను నిర్వహించాలి అని చెప్పి సమాజాన్ని చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి పౌర బాధ్యతలు కనుక నిర్వహించినట్లయితే 148 కోట్ల భారతదేశ ప్రజానీకము పౌరులు వాళ్ళ పౌర బాధ్యతలు నిర్వహిస్తే ఈ రోజున భారతదేశం జగద్గురువుగా విరాజిల్లుతుంది. కాబట్టి ఆ విధంగా సమాజాన్ని చైతన్యపరచడంలో వాళ్ళు కీలకమైనటువంటి పాత్రను, భూమికను పోషిస్తూ ఉంటారు తప్ప వ్యవస్థలన్నింటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలి అనేటువంటి రాజకీయ స్వార్థము రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి లేదు, ఉండదు కూడా. మరి ఎందుకు రాహుల్ గాంధీ గారు పదే పదే ఆర్ఎస్ఎస్ భావజాలము, అది ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ భావజాలం అనేటువంటిది వ్యవస్థలను పాడు చేస్తున్నదా? సాధారణంగా ఏమిటంటే ధర్మాన్ని చూస్తే అధర్మానికి భయం కలుగుతూ ఉంటుంది. ఓకే. నిస్వార్థ శక్తిని చూస్తే స్వార్థపరమైన శక్తికి భయం కలుగుతూ ఉంటుంది. పోలీసును చూస్తే దొంగకి భయం కలుగుతూ ఉంటుంది. అలా ఎదుగుతున్నటువంటి సంఘశక్తిని చూసిన తర్వాత, విస్తరిస్తున్న సంఘశక్తిని చూసిన తర్వాత, ప్రజాభిమానము నానాటికి పెరుగుతున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శక్తిని చూసిన తర్వాత ఇలాంటి స్వార్థపరమైన రాజకీయ శక్తులకు భయం కలగటము అనేటువంటిది సహజం. ఆ విధంగా ఒక ఫోబియోలో ఉండి మాట్లాడితే కన్ను మూసినా కన్ను తెరిచినా ఆర్ఎస్ఎస్ అనేటువంటి దాన్ని ఒక పెద్ద ఇదిగా ఊహించుకుని దాన్ని అలా వ్యతిరేకించేటువంటి మాటలు మాట్లాడి ఇది చేస్తున్నారు. రెండోది ఏంటంటే తెలుగులో చెప్తూ ఉంటారు, పదుగురాడు మాట పాడి అయి ధరచెల్లు. ఇక్కడ 10 మంది ఏం మాట్లాడాల, ఒక్కడే మాట్లాడుతున్నారు. ఆయన పదే పదే చెప్తూ ఉంటే చెప్పగా ఈ అసత్యమే సత్యమైపోతుంది అనేటువంటి ఒక భ్రాంతి, ఒక భ్రమలో కూడా ఉన్నారు. ప్రజలు చాలా చైతన్యవంతులు అవుతున్నారు. ప్రజలు చాలా తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు అవుతున్నారు. ఎవరు సత్యాలు చెప్తున్నారు, ఎవరు అసత్యాలు చెప్తున్నారు, ఎవరు రుజు మార్గంలో ఉన్నారు, ఎవరు అక్రమ మార్గంలో నడుస్తున్నారు అనేటువంటిది కూడా ప్రజలు తెలుసుకునేటువంటి చైతన్యవంతులు అవుతున్నారు. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారానికి నూకలు చెల్లుతుంది. ఇక రోజును చెల్లినట్లే ఇంకా అని భావించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీటి వల్ల ఏ విధమైన ప్రయోజనము ఉండదు. ప్రజలు సత్యాన్ని గుర్తిస్తారు. ఇవాళ కాకపోయినా రేపటికైనా ప్రజలు సత్యాన్ని గుర్తించేటువంటి స్థితి వస్తుంది. ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో ప్రజలు తెలుసుకునేటువంటి స్థితి ఇప్పటికే చాలా వరకు వచ్చింది. ఇక ముందు ఇంకా పూర్తిగా సంపూర్ణంగా సమాజము చైతన్యవంతం అవుతుంది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాము. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ చరిత్ర ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ 100 ఏళ్ల కింద 1925లో స్థాపించబడినప్పుడు డాక్టర్ హెడ్గే వారు చెప్పినటువంటి సూచనలు కానీ, లేదంటే ఆ నియమ నిబంధనలతోటి అంతే సత్యనిష్టతోటి, అంతే దేశభక్తితోటి 100 ఏళ్ల తర్వాత కూడా అట్లే ఉందా అంటే ఏం సమాధానం ఉంటుంది? సంఘ ప్రారంభంలో ఏ లక్ష్యముతోనైతే సంఘం ప్రారంభించిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే లక్ష్యంతో సాగుతూ ఉన్నది. ఇక ముందు కూడా అదే లక్ష్యంతో కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇందాక నేను చెప్పాను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంఘటనా కార్యం చేస్తూ ఉంటుంది, సంఘ శాఖ నడుపుతూ ఉంటుంది.
స్వయం సేవకులే సమాజంలో అనేక పనులు చేస్తూ ఉంటారు అనేటువంటిది. ఇప్పటికీ కూడా సంఘం యొక్క అది ఉద్దేశం అదే. రాజకీయ సంబంధం లేకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా, నిస్వార్థమైన బుద్ధితో, నిష్కల్మషమైన దేశభక్తితో, సామాజిక దురాచారాలను తొలగించుకుంటూ, దేశభక్తితో ఓతప్రోతమయ్యేటువంటి హిందుత్వ నిష్ఠ కలిగినటువంటి సమాజాన్ని తయారు చేయటమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క లక్ష్యం. అదే లక్ష్యంతో ఇప్పటికీ కూడా కొనసాగుతున్నది, ఇక ముందు కూడా అదే లక్ష్యంతో కొనసాగుతుంది. దానికి అనుబంధంగా 100 ఏళ్ల కింద ఉన్నటువంటి ఆ సిద్ధాంతము 100 ఏళ్ల తర్వాత, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా అది పాతబడలేదంటారా? ఏ విధమైన పాతబడలా. కానీ కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా కార్య పద్ధతిని మార్చుకుంటూ వస్తూ ఉన్నది. ఇది నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ కాకి నిక్కర్ వేసుకునేది, ఇప్పుడు కాకి నిక్కర్ లేదు. ఎందుకు ఒక స్నఫ్ కలర్ ప్యాంట్ వేసుకుంటున్నారు. అంటే మారుతున్న పరిస్థితులలో పరిణామశీలత అంటే మార్పును కోరుకోవటం అనేటువంటిది హిందుత్వం యొక్క సహజమైన లక్షణం. అది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవన శైలిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా సాంకేతిక యుగం వచ్చింది, వైజ్ఞానిక యుగం ఉన్నది. ఈ సమయంలో వ్యక్తులు తమ యొక్క జీవిత కార్యకలాపాలకు అనుగుణంగా సంఘ కార్యం చేసుకుంటూ, వృత్తులను చేసుకుంటూ, సమాజంలో ఎలా వాళ్ళు వ్యవహరించాలి అనేటువంటి దానికి అనుగుణంగా తన కార్య పద్ధతిని మార్చుకుంటోంది తప్ప లక్ష్యాన్ని కానీ, భూమికను కానీ, సైద్ధాంతిక విషయాలను కానీ ఎక్కడ కూడా మార్చుకోవటం లేదు. ఒక్కటి స్వదేశీ అనేటువంటి స్వత్వము అనేటువంటిది, స్వ అనేటువంటి తత్వం మీద ఆధారంగానే ఈ దేశాన్ని నిర్మాణం చేయాలనేటువంటి భావనతో ఆనాటి నుంచి ఇప్పటికీ కూడా అదే పద్ధతిలో కొనసాగుతున్నది. ఇక ముందు కూడా అదే పద్ధతిలో కొనసాగుతుందని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఇటు మల్లికార్జున ఖర్గే గారు కానీ, అటు రాహుల్ గాంధీ గారు వేసినటువంటి ప్రశ్నలకు కొన్నైనా సమాధానాలు దొరికేటువంటి ఆలోచన చేయొచ్చు.